హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మరో మంచి కథ చెప్తానే. అనగనగనగా పూర్వం ఒక ఊర్లోని ఒక తోట ఉండేదట. తోట అంటే మీకు తెలుసు కదా, గార్డెన్. ఆ తోటకి ఒక తోటమాలి ఉండేవాడు. తోటమాలి అంటే గార్డెనర్. ఆ తోటలో రకరకాల పూల చెట్లు ఉండేవి. రోజు ఈ తోటమాలి ఏం చేసేవాడు, ఆ పూల చెట్లన్నిటినీ చక్కగా వాటన్నిటికీ కలుపు తీయడం, వాటికి నీళ్లు పెట్టడం, బాగా చక్కగా చూసుకుంటూ ఉండేవాడు ఆ తోటని. ఆ తోటమాలికి ఒక కూతురు ఉండేది. ఆ కూతురు ఏం చేసేది, రోజు చక్కగా ఈ పువ్వులన్నిటినీ కోసి వాటన్నిటినీ చక్కగా మాలలు కడుతూ ఉండేవి. మాలలు అంటే తెలుసు కదా, గార్లాండ్స్. చక్కగా అలా మంచి మంచి మాలలు అందంగా కడుతూ ఉండేది. ఆ మాలలన్నిటినీ ఈ తోటమాలి ఆ ఊర్లో ఉన్న గుడికి తీసుకువెళ్ళి ఇస్తూ ఉండేవాడు అనమాట. అంటే గుళ్ళో చూడండి, మరి దేవుడికి రకరకాల మాలలు, దండలు అలాంటివన్నీ వేస్తారు కదా. ఆ గుడి వాళ్ళు ఏమొచ్చి ఈ తోట వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉండేవారు అనమాట. రోజు ఈ తోటమాలి వెళ్ళి ఆ గుడికి ఇస్తూ ఉండేవాడు. అయితే ఇలా ఉండగా ఏమైంది, ఆ తోటమాలి కూతురికి కొన్నాళ్ళకి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి ఆ తోటమాలి అంటే తోటని బాగా చూసుకుంటున్నారు. మరి పువ్వులు అల్లడానికి ఎవరినైనా ఇంకొకరిని పెట్టుకుందాము, ఉద్యోగాన్ని ఎవరికైనా ఇద్దాము అని అతను ఏమంటాడంటే, ఇలాగ మా తోటలో ఉద్యోగం ఉన్నది, పూలని చక్కగా దండలు కట్టాలి అని. అయితే ఒకే రోజు ఇద్దరు అమ్మాయిలు వస్తారు. మేం చేస్తాము ఈ ఉద్యోగం, అంటే మేం చేస్తాము, మీ తోటలో మేము పని చేస్తాము అని. సరే, అయితే మీ ఇద్దరు దండలు అల్లి చూపించండి, ఎవరు బాగా దండలు అల్లితే వాళ్ళని నేను పనిలో పెట్టుకుంటాను అని చెప్పాడు తోటమాలి. సరే అని ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ తోట నిండా బోళ్ళని పూల చెట్లు ఉన్నాయి కదా, బోళ్ళని పువ్వులు, చక్కగా ఇద్దరు పూలను కోసుకున్నారు, ఇద్దరు మాలల్ని అల్లారు. ఆ తోటమాలి చూస్తే ఈ ఇద్దరు అల్లిన మాలలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఆ తోటమాలికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇద్దరూ కూడా చాలా చక్కగా బాగా అల్లారు కదా ఈ మాలలని, ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికే కదా నేను పనిలో పెట్టుకోగలను, ఎవరిని పనిలో పెట్టుకోవాలి, ఎవరిని వెనక్కి పంపించేయాలి, పాపం వెనక్కి పంపిస్తే వాళ్ళు బాధపడతారు కదా, పోనీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు సమంగా అల్లకపోతే నువ్వు వద్దమ్మా, ఈ అమ్మాయి నీకన్నా బాగా మాలల్ని అల్లుతున్నదని పెట్టుకోవచ్చు, మరి ఇద్దరూ బాగా అల్లుతున్నారు కదా, ఎవరిని పెట్టుకోవాలి అని తోటమాలికి అర్థం కాలేదట. అప్పటికి ఆ ఇద్దరు అమ్మాయిలకి చెప్పారట, అమ్మ మీ ఇద్దరు ఇవాళ వెళ్ళండి, రేపు మళ్ళీ నన్ను వచ్చి కలవండి, అప్పుడు మీ ఇద్దరిలో ఎవరిలో నేను ఒకరిని పనిలో పెట్టుకుంటాను, ఆ విషయం అప్పుడు రేపు చెప్తాను అని వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించట. అప్పుడు ఆ అమ్మాయిలు ఇద్దరు సరేనండి రేపు వస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇంకా ఈ తోటమాలి ఆలోచిస్తున్నట్టు ఏం చేయడము, పెద్ద సమస్య వచ్చిందే అని. ఇంతలో ఏమైందిట, అనుకోకుండా వాళ్ళ అమ్మాయింది కదా కూతురు, వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చిందట. వాళ్ళ నాన్నని చూద్దాం, చాలా రోజులైంది, ఎలా ఉన్నారో ఏంటో నాన్న అని వచ్చిందట. కూతురు వచ్చేసరికి తోటమాలి చాలా సంతోషించట. చాలా మంచి పని చేసావమ్మా, ఎలా ఉన్నావు ఏంటి అని అన్నీ అడిగట. అడిగిన తర్వాత చెప్పాట, అమ్మా ఇదిగో ఇలాగా వాళ్ళిద్దరు అమ్మాయిలు వచ్చారు, వాళ్ళిద్దరూ కూడా మాలలు చాలా బాగా కట్టారు, వాళ్ళిద్దరిలో ఎవరిని పనిలో పెట్టుకోలో నాకు అర్థం కావడం లేదు అని వాళ్ళిద్దరు కట్టిన మాలల్ని చూపించట. అయితే అమ్మ అందిట, అవును నాన్న మీరు అన్నది నిజమే, ఇద్దరు కూడా చాలా బాగా మాలలు కట్టారు, అయితే ఈ విషయం గురించి మీరేం ఎక్కువ ఆలోచించకండి, రేపు వాళ్ళిద్దరు వస్తానని మీరు చెప్పారు కదా, నేను చూసుకుంటాను, వాళ్ళిద్దరిలో ఎవరిని మనం నియమించాలి, ఎవరిని మనం పనిలో పెట్టుకోవాలి అనేది రేపు నేను వాళ్ళకి ఇంకొక చిన్న పరీక్ష పెట్టి నేను మీకు చెప్తాను అని చెప్పిందిట. అప్పుడు ఆ తోటమాలి అన్నట్ట, సరేనమ్మా అని అమ్మయ్య అని వాడు నిశ్చింతగా ఉన్నట్ట. ఈలోపు ఏమైందిట, మళ్ళీ నెక్స్ట్ రోజు మరుసటి రోజు ఆ ఇద్దరు అమ్మాయిలు వచ్చాట. వచ్చినప్పుడు ఆ తోటమాలి చూపించట, ఇదిగో ఈ అమ్మాయి మా అమ్మాయి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది, నిన్న మళ్ళీ నన్ను చూడ్డానికని వచ్చింది, ఇంతకుముందు మా అమ్మాయి చక్కగా మంచి మంచి మాలలు కడుతూ ఉండేది, ఇవాళ ఈ అమ్మాయి మీకు ఒక ఆఖరిగా ఒక చిన్న పరీక్ష పెడుతుంది, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వాళ్ళకి మేము పనిలో పెట్టుకుంటాము అని. ఆ అమ్మాయిలు ఇద్దరు సరేనండి అన్నట్ట.
అప్పుడు ఈ తోటమాలి కూతురు వాళ్ళిద్దరితోటి అందుట, చూడండి మీ ఇద్దరికి ఇప్పుడు ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను నేను. మీకు ఒక పావుగంట సమయం అంటే ఒక 15 మినిట్స్ టైం ఇస్తాను. మీ ఇద్దరిలో ఎవరైతే పెద్ద మాల కడతారో వాళ్ళకే నేను ఈ ఉద్యోగాన్ని ఇస్తాను. ఈ పనిలో మేము వాళ్ళకే పెట్టుకుంటాము అని అన్నదిట. సరే మీ సమయం, మీ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది అనేసరికి ఇద్దరు అమ్మాయిలు వేగంగా పువ్వులు కోసి దండ కట్టడం స్టార్ట్ చేశారట, మాలలు కట్టడం. సరే ఈ అమ్మాయి ఏం చేస్తున్నదిట, ఈ కూతురు ఉంది కదా వాళ్ళిద్దరిని బాగా గమనిస్తున్నది, వాళ్ళు ఎలాగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మాలలు ఎలా కడుతున్నారు అని. సరే 15 నిమిషాలు, 15 మినిట్స్ టైం అయిపోయేసరికి వాళ్ళిద్దరికీ చెప్పిందిట, మీ టైం అయిపోయింది, ఇంకా మీ మాలలు చూపించండి, ఎక్కడ వరకు కట్టారో అక్కడితో ఆపేసి మీ ఇద్దరు మాలలు ఇలా నాకు తెచ్చి ఇవ్వండి అని. సరే అని ఇద్దరు తెచ్చి వాళ్ళు కట్టిన మాలల్ని ఆ అమ్మాయి చేతిలో పెట్టారట. చూసిందట ఇద్దరు మాలలు. అందులో ఒక అమ్మాయి కట్టిన మాల చాలా పొడవుగా ఉందిట, ఇంకో అమ్మాయి కట్టిన మాల కొంచెం ఈ మాల కన్నా మాత్రం బాగా చిన్నదిగానే ఉందిట. అప్పుడు ఆ అమ్మాయి అందిట, మీ ఇద్దరిలోకి ఎవరిని పనిలో పెట్టుకోవాలో నాకు తెలిసింది. నాన్న చూడండి, ఈ 2 మాలలు చూడండి, ఇప్పుడు నేను ఆ నిర్ణయం చెప్తున్నాను. ఈ 2 మాలల్లోని ఈ చిన్నగా ఉన్న మాలని ఎవరైతే కట్టారో వాళ్ళనే మనం పనిలో పెట్టుకుందాం అని చెప్పిందిట. ఆ మాట చెప్పేసరికి ఆ ఇద్దరు అమ్మాయిలు ఆశ్చర్యపోయారట, ఆ తోటమాలి కూడా ఆశ్చర్యపోయారట. అప్పుడు ఆ పెద్ద మాల కట్టిన అమ్మాయి అందిట, అదేంటి అలా అంటున్నారు, మీరు ఎవరైతే పెద్ద దండ కడతారో వాళ్ళకే కదా ఉద్యోగం ఇస్తానన్నారు, అలా అయితే మరి నాకు కదా మీరు ఈ పనిలో పెట్టుకోవాలి, నాకన్నా చిన్న మాలను కట్టిన వాళ్ళని పనిలో పెడుతున్నారేంటి అని అన్నదిట. ఆ చిన్న మాల కట్టిన అమ్మాయి కూడా ఆశ్చర్యపోయిందిట, అదేంటి నాకు ఇస్తున్నది ఉద్యోగం అని. తోటమాలి కూడా ఆశ్చర్యపోయేట, అవును అదేంటి అని. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందట, చూడండి నేను మీ ఇద్దరికి 15 నిమిషాల సమయాన్ని ఇచ్చాను, ఎవరైతే పెద్ద మాలలు కడతారో వాళ్ళకు ఉద్యోగంలో పెట్టుకుంటాను అని అనేసరికి ఏం చేశారు, ఇద్దరు పువ్వులు కోయడానికి వేగంగా పువ్వులు కోసారు. కానీ ఎవరైతే పెద్ద మాల కట్టిందో ఆ అమ్మాయి ఏం చేసింది, పువ్వుల్ని గబగబా గబగబా కోసేస్తున్నది. అన్నిట్లో నేను అన్నీ గమనిస్తున్నాను. కొన్ని పువ్వులు ఏంటి కాడలతో సహా కదా కొయ్యాలి పువ్వులు, ఆ కాడలేమొచ్చి కొన్నిటికి తెగిపోతున్నాయి, కొన్ని మొగ్గల్ని కూడా కోసేసింది. ఇష్టం వచ్చినట్లు వేగంగా వేగంగా పువ్వులు కోయడంలో కొన్ని ఆకులేమొచ్చి ఆకులతో సహా కోయేసింది, కొన్ని మొగ్గల్లాంటివి కోయేసింది, ఇలాగనమాట ఇష్టం వచ్చినట్టు కోయేసింది. గబగబా గబగబా దండ కట్టేసింది. దండ కూడా ఏంటి కొంచెం దూరంగా కట్టేసింది. అవునా, దానివల్ల ఏమైంది, పువ్వులు అనవసరంగా నాశనం అయిపోయి దండ కూడా సమంగా పొందిగ్గా రాలేదు. అదే ఈ రెండో అమ్మాయి ఏం చేసింది, పువ్వుల్ని వేగంగానే కోసింది, కానీ వేగంగా కోస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా కోసింది. మొగ్గలు అలాంటివి కొయ్యకుండా, ఆకుల్ని అలాంటి వాటిని రాల్చీయకుండా చాలా జాగ్రత్తగా పొందిగ్గా కోసి వేగంగానే దండ కట్టినా కూడా చాలా పొందిగ్గా చక్కగా దండ కట్టింది. పని వేగంగా చేయడమే కాదు, కరెక్ట్గా చక్కగా కూడా చేయడం రావాలి. ఇది ఎవరైతే పెద్ద దండ కడతారో నిజంగా చెప్పాలంటే దానికి నేను పెట్టిన పరీక్ష కాదు, మీతో అలా చెప్పాను. కానీ మీలో ఎవరైతే పనిని బాగా చేస్తున్నారో వాళ్ళకే ఈ పరీక్ష పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, వాళ్ళని ఉద్యోగంలో ఈ పనిలో పెట్టుకోవడానికి అని చెప్పిందట. తోటమాలి కూడా ఒప్పుకున్నట్టు, అమ్మ నిజమేనమ్మా, నువ్వు మంచి తెలివైన దానివి, చక్కగా చెప్పావు అని చెప్పి ఆ రెండో అమ్మాయితో అన్నట్టు, అమ్మ నిన్నే మేము పనిలో పెట్టుకుంటున్నావు, రేపటి నుంచి నువ్వు పనిలోకి రావాలి అని చెప్తే ఆ అమ్మాయి చాలా సంతోషించిందట. అప్పుడు ఈ మొదటి అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కొంచెం బాధపడిందట, అయ్యో అని. అప్పుడు ఆ కూతురు అందిట, ఏం పర్వాలేదు, నీకు కూడా ఇది ఒక గుణపాఠమే, కాబట్టి నువ్వు పని చాలా బాగా చేస్తున్నావు, నువ్వు కూడా మాలలవి నిన్న కట్టావు కదా, నేను చూసాను, నువ్వు కూడా బాగా కట్టావు, కానీ పనిని వేగంగా చేయడమే కాదు బాగా చేయడం కూడా రావాలి, నువ్వు కూడా మంచి పనిమంతురాలివే, నీకు కావాలంటే నేను ఒక పని ఇప్పిస్తాను, ఈ ఊరి చివరిని ఇంకో తోట ఉన్నది, అది మా స్నేహితురాలిదే, వాళ్ళది చాలా పెద్ద తోట, అక్కడ బోల్డ్ మంది పనిచేస్తున్నారు, నేను నా స్నేహితురాలని అడిగితే నీకు కూడా అక్కడ తను పని ఇస్తుంది అని అంటే ఆ మొదటి అమ్మాయి కూడా సంతోషించిందట. ఇద్దరు వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని
వెళ్ళిపోయారట. కాబట్టి పిల్లలు అర్థమైంది కదా! ఈ కథ ద్వారా ఏంటి మనం నీతి నేర్చుకున్నాం? మనం ఏ పనైనా చేసినప్పుడు ఒకవేళ వేగంగా చేయాలనుకున్నా మనం ఎలా చేసాము, ఏం చేసాం అన్నది ముఖ్యం కాదు. మనం ఏ పని చేసినా కూడా దాన్ని చక్కగా జాగ్రత్తగా చేసినప్పుడే ఆ పని తాలూకా అసలైన ఫలితం అన్నమాట. బావుందా కదా! మళ్ళీ మరో కథతో కలుద్దాం. ఉంటాను. బాయ్.